నమస్కారం మిత్రులారా, ఎలా ఉండు మీరందరూ? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోకి స్వాగతం. మిడిల్ క్లాస్లో జాబ్ చేస్తూ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. మార్కెట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వేర్ మనం ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించవచ్చు, రైట్? కానీ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్స్, ఈ రెండు కలిపి ఎలా తొందరగా వెల్త్ క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫస్ట్ డిస్క్లైమర్, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే ఈ వీడియో. ఓకే, మిడిల్ క్లాస్లో ముఖ్యంగా యువతికి చెప్పేది ఏంటంటే జాబ్ రాగానే ఫస్ట్ వాళ్ళు కార్ కొనేస్తున్నారు ఈఎంఐలో. కానీ నేనేమంటున్నా అంటే ఫస్ట్ జాబ్ రాగానే ఒక చిన్న సెకండ్ హ్యాండ్ 1 BHK కొనండి, కొంచెం రిమోట్ ప్లేస్లో కొనండి. 20 lakhs లోపల వచ్చేస్తుంది. అంటే మంచి కారు కూడా 15 lakhs ప్లస్ అవుతుంది. ఒక 1 BHK 20 lakhs లోపల వస్తుంది, రైట్? ఇప్పుడు సేమ్ HDFC బ్యాంక్ ఇల్లు కొంటా అంటే లోన్ ఇస్తాడు. సేమ్ HDFC బ్యాంక్ షేర్ కొంటా అంటే వాడు లోన్ ఇయ్యాడు. అదే మన ఇంట్లో ఒక ఇల్లు కొంటున్నా అంటే ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అమ్మ నాన్న వాళ్ళు ఆశీర్వాదం రూపంలో కొంత డబ్బు ఇస్తారు. కొందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ డబ్బులు ఇస్తారు, మిగిలింది లోన్ పెట్టుకొని ఇల్లు కొనేయచ్చు. సో మీరు పేరెంట్స్తో ఉంటున్నారు కాబట్టి అది రెంట్కి ఇస్తారు. ఆ వచ్చిన అమౌంట్ని ఎస్ఐపి చేయండి, విన్ విన్, రైట్? మీకు అసెట్ క్రియేట్ అవుతుంది, వచ్చిన రెంట్ ఎస్ఐపిలో వెళ్తుంది ఆర్ డైరెక్ట్ స్టాక్స్లో వెళ్తుంది. ఇది గ్రో అవుతుంది, దీని వాల్యూ కూడా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాము, లోన్ కూడా 5 to 6, 7 yearsలో తీరిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఈ ఎస్ఐపి స్టాక్స్లో ఆర్ మ్యూచువల్ ఫండ్లో పెట్టింది మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో కూడా దాని వాల్యూ పెరుగుతుంది. ఈ తీరిపోయిన తర్వాత మన ఫస్ట్ అసెట్ క్రియేట్ అవుతుంది. ఆ ఫస్ట్ అసెట్ని మోర్టగేజ్ చేసి ఆ డబ్బు కొంచెం ఈ స్టాక్స్ నుంచి తీసిన డబ్బు పెట్టి ఇంకొక అసెట్ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ అసెట్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది, బట్ సెకండ్ అసెట్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అప్పుడు మీకు 2 ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఫ్యామిలీకి ఇల్లు ఉన్న వాళ్ళు ఫస్ట్ కారే కొంటారు. నేను కూడా అలానే చేశాను. ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఎందుకంటే మన స్కూల్లో కాలేజ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ నేర్పించలేదు హౌ టు క్రియేట్ అసెట్, హౌ టు క్రియేట్ వెల్త్, ఎలా జనరేట్ చేయాలి, మనీ ఎలా సంపాదించాలో మనకు చెప్పలేదు. దట్స్ ఓకే. సో తర్వాత అసెట్ గురించి ఆలోచిస్తారు. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఫస్ట్ ఇది వెల్త్ క్రియేట్ చేయడం ఈజ్ అ టెస్ట్ మ్యాచ్, T20 మ్యాచ్ కాదు. ఫస్ట్ అసెట్కి టైం పడుతుంది, తర్వాత అసెట్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అప్పుడు మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ అవుతాయి. ఒకవేళ మల్టిపుల్స్ ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆఫీస్లో కూడా తగ్గేది లేదని పనిచేస్తాం. ఏమంటారు? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ మిత్రులతో షేర్ చేయండి, ఎస్పెషల్లీ యూత్కి షేర్ చేయండి. మీరు కూడా వాళ్ళకి అడ్వైస్ చేయండి ఫస్ట్ అసెట్ క్రియేట్ చేయడానికి. మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఈ ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. కీప్ ఇన్వెస్టింగ్, కీప్ కాంపౌండింగ్ and be happy. Thank you so much.